నమస్కారం, వెల్కమ్ టు బీటీజే న్యూస్. విండ్సర్ వెడిన ఆండ్రూ రాయల్ లాడ్జ్ నుండి షాండ్రింగ్హామ్ కు బహిష్కరణ. బ్రిటన్ రాజకుటుంబంలో తీవ్ర సంచలనం రేకెత్తిస్తూ మాజీ ప్రిన్స్ ఆండ్రూ తన విలాసవంతమైన నివాసం రాయల్ లాడ్జ్ ను ఖాళీ చేశారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణం నీడ వెంటాడుతున్న తరుణంలో కింగ్ చార్లెస్ ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు రాచరిక హోదాలో వెలిగిపోయిన ఆండ్రూకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. ఎప్స్టీన్ కేసులో కొత్త ఆరోపణలు, కోర్టు పత్రాల విడుదల తర్వాత రాజభవనంపై ఒత్తిడి పెరిగింది. కింగ్ చార్లెస్ తన సోదరుని రాజవంశ గౌరవం కోసం దూరం పెట్టక తప్పలేదు. ప్రిన్స్ ఆండ్రూ పై కొత్త ఆరోపణలు, రంగంలోనికి దిగిన యూకే పోలీసులు. ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త నేరగాడు జెఫ్రీ ప్రిన్స్ కేసులో బ్రిటన్ మాజీ రాజకుమారుడు ప్రిన్స్ ఆండ్రూ చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. 2010లో ఎప్స్టీన్ ఒక మహిళను లండన్ కు పంపి ఆండ్రూ నివాసంపై రాయల్ లాడ్జ్ లో లైంగిక వేధింపులకు పాల్పడేలా చేశాడన్న తాజా ఫిర్యాదు ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో థేమ్స్ వ్యాలీ పోలీసులు ప్రాథమిక సమీక్షను ప్రారంభించారు. మరోవైపు ఈ వివాదాల మధ్య ప్రిన్స్ ఆండ్రూ తన చిరకాల నివాసం రాయల్ లాడ్జ్ ను అధికారికంగా ఖాళీ చేశారు. క్యాన్సర్ పై NHS సమరశంఖం. 2035 నాటికి 75% మందిని బ్రతికించడమే లక్ష్యం. బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థ NHS క్యాన్సర్ రోగుల ప్రాణాలు కాపాడేందుకు భారీ వ్యూహాన్ని ప్రకటించింది. యూకే ప్రభుత్వం నేషనల్ క్యాన్సర్ ప్లాన్ పేరుతో సరికొత్త ప్రణాళికను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో క్యాన్సర్ నిర్ధారణ అయిన 5 ఏళ్ల తరువాత ప్రాణాలతో బయటపడుతున్న వారు సుమారు 60% మాత్రమే ఉన్నారు. ఇది 70% పెంచడమే ఈ కొత్త ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. ఈ ప్లాన్ కోసం ప్రభుత్వం సుమారు £2 బిలియన్ నిధులను కేటాయించింది. మాంచెస్టర్ విమాన ప్రమాదం, గాలిలో చిక్కుకున్న పారాషూట్, 2 దుర్మరణం. గ్రేటర్ మాంచెస్టర్ పరిధిలోని లిటిల్ బారో సమీపంలో ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయిన ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఒక్కసారిగా స్థానిక మూర్లాండ్ ప్రాంతం ఉలిక్కిపడింది. సిరస్ SR-20 రకానికి చెందిన ఈ తేలికపాటి విమానం రోజ్డాలే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. విమానంలో ఉన్న 2 పురుషులు అక్కడికక్కడే మరణించారని పోలీసులు ధృవీకరించారు. లూసీ లెడ్బీ కేసులో సంచలనం, నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీతో మళ్లీ మొదలైన చర్చ. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నర్సుగా ముద్రపడ్డ లూసీ లెడ్బీ కేసు ఇప్పుడు అనూహ్య మలుపు తిరిగింది. ఫిబ్రవరి 4, 2026న నెట్ఫ్లిక్స్ విడుదల చేసిన ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్బీ డాక్యుమెంటరీ యూకే వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. 7 శిశువులను చంపిందని తేలిన కేసులో అసలు సాక్ష్యాలే తప్పుగా ఉన్నాయా అనే అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. బ్రిటన్ కోర్టుల సంక్షోభం, కుప్పగొలే దిశలో న్యాయ వ్యవస్థ. లెవేసన్ సంచలన నివేదిక. బ్రిటన్ కోర్టులు పెను సంక్షోభంలో ఉన్నాయని, తక్షణమే సంస్కరణలు చేపట్టకపోతే మొత్తం వ్యవస్థ కుప్పగూలిపోయే ప్రమాదం ఉందని ప్రముఖ మాజీ న్యాయమూర్తి సర్ బ్రియన్ లెవేసన్ హెచ్చరించారు. ఆయన సమర్పించిన ఇండిపెండెంట్ రివ్యూ ఆఫ్ ది క్రిమినల్ కోర్ట్స్ 2వ భాగం నివేదికలో సుమారు 80,000 కేసులు పేరుకుపోయి బాధితులు ఏళ్ల తరబడి న్యాయం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. స్వంత పార్టీలోనే చిచ్చుపెట్టిన హోమ్ సెక్రటరీ షబానా మహమూద్ ప్రతిపాదనలు. ప్రస్తుతం బ్రిటన్ లో చట్టబద్ధంగా ఉంటున్న వలసదారుల 5 ఏళ్లు పూర్తి చేసుకుంటే ఇండిఫినైట్ లీవ్ టు ది రిమైండ్ లేదా శాశ్వత నివాసం కోసం దర్యాప్తు చేసుకోవచ్చు. అయితే షబానా మహమూద్ ఈ కాలాన్ని ఏకంగా 10 ఏళ్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే బ్రిటన్ లో నివసిస్తూ పనిచేస్తున్న వలసదారులపై కూడా ప్రభావం పడనుంది. దీనిని ఎంపీలు నమ్మక ద్రోహంగా అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రూల్స్ చూసి వచ్చిన వారికి ఇప్పుడు నిబంధనలు మార్చడం బ్రిటిష్ విలువలకు విరుద్ధమని వారు మండిపడుతున్నారు.
జైలు భద్రతను కట్టుదిట్టం చేసేందుకు కఠిన నిర్ణయం తీసుకున్న యూకే ప్రభుత్వం. ఫిబ్రవరి 3, 2026న యూకే ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇంగ్లాండ్ వేల్స్ జైల్లో అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాదులను, హింసాత్మక నేరస్తులను బంధించేందుకు అమెరికా తరహా సూపర్ మ్యాక్స్ జైలు విభాగాలను ఏర్పాటు చేయబోతున్నట్లు జస్టిస్ సెక్రటరీ డేవిడ్ లామీ పార్లమెంటులో వెల్లడించారు. జైలు సిబ్బందిపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సెపరేషన్ సెంటర్స్ సంస్థలో 3 టైర్ సిస్టమ్స్ ని అమలు చేయనున్నారు. లక్షల మందికి జరిమానా గంట. బ్రిటన్ పన్ను చెల్లింపుదారులపై పంచా. బ్రిటన్ లో సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి నిర్దేశించిన జనవరి 31 గడువు ముగిసింది. అయితే దాదాపు 10 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు ఈ గడువును చేరుకోవడంలో విఫలమయ్యారని హెచ్ఎం రెవెన్యూ అండ్ కస్టమ్ అధికారికంగా ప్రకటించింది. చివరి గంట వరకు వేచి చూసిన వేలాది మంది ప్రజలు ఫైలింగ్ కోసం ఎగబడడంతో వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి కనిపించింది. పన్ను చెల్లింపుదారులు నిర్లక్ష్యం వహిస్తే అది వారి క్రెడిట్ స్కోర్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కోఆప్ ప్రకటనపై నిషేధం. తప్పుదోవ పట్టించే ప్రైస్ మ్యాచ్ క్లైమ్స్ పై జేఎస్ఏ కొరడ. బ్రిటన్ రిటైల్ రంగంలో ధరల యుద్ధం ముదిరింది. తన సమీప ప్రత్యర్థి ఏఐడిఐ ధరలతో పోల్చుతూ కోఆప్ ఇచ్చిన ప్రకటనలు వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బ్రిటన్ ప్రకటనల నియంత్రణ సంస్థ అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ అథారిటీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సదరు వివాదాస్పద ప్రకటనపై నిషేధం విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. స్కాట్లాండ్ లో గృహ సంక్షోభం. రికార్డు స్థాయికి చేరిన నిరాశ్రయ బాలల సంఖ్య. స్కాట్లాండ్ లో గృహ సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చినా పరిస్థితి మెరుగుపడడం లేదు. తాజా అధికారిక గణాంకాల ప్రకారం 2025 సెప్టెంబర్ నాటికి సుమారు 10,480 మంది చిన్నారులు శాశ్వత నివాసం లేక తాత్కాలిక వసతి గృహాల్లో కాలం వెల్లదీస్తున్నారు. స్కాట్లాండ్ చరిత్రలో ఇది అత్యంత గరిష్ట సంఖ్య కావడం గమనార్హం. Headlines ఇంతటితో సమాప్తం. Thank you. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.